ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎంతగానో క్రీస్తు ప్రేమ చేత ఆకర్షించబడి ప్రతిదినము కూడా ఆయన ప్రేమలో ఉంటూ ఫలభరితంగా దీవెనకరంగా లోకం వైపు లోకాశల వైపు చూడకుండా ప్రత్యేకించబడిన బిడ్డలుగా మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. దేవుడే మనల్ని నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ ఈ రీతిగా దేవుడు మనకు సహాయపడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ రోజుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని, ఏ రోజుకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ఆ రోజు దేవుడు మనకు అందిస్తూ ఉదయకాలంలో సంతోషంతో ఆనందంతో జీవితాన్ని అద్భుతంగా చిగురింపు చేస్తూ దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి 43వ దావీదు కీర్తన 5వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈరోజు దేవుని బిడ్డలా ఒక మంచి భక్తుడు పలుకుతున్న మాటలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక భక్తుడు తన జీవితంలో వస్తున్న శోధనను బట్టి, వ్యతిరేకతను బట్టి, శత్రువులు తనను తరుముతున్నప్పుడు, వ్యతిరేకతలు తన మీదకు వస్తున్నప్పుడు తనని బలపరుచుకుంటూ ధైర్యపరుచుకుంటూ తన విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉండగా ఏ రీతిగా అయితే దేవుడు తనను తాను బలపరుచుకుంటున్నాడో అదే రీతిగా దేవుడు అతన్ని హెచ్చించాడు, అతన్ని దీవించాడు, తన విశ్వాసాన్ని బలపరిచినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కృంగిపోయిన పరిస్థితులు నీకుండొచ్చు, తొందరపడి వేదన పడి ఇంకెంతకాలం, ఇంకెప్పుడు ఇస్తాడు దేవుడు, ఎప్పుడు జరుగుతుందని ఒకవేళ తొందరపడి వేదనతో ఆవేదనతో ఉన్న పరిస్థితులు నీకున్నాయేమో, నీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో. కానీ దేవుని స్తుతించడం, దేవుణ్ణి మహింపరచడం, ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయాన్ని కూడా దేవునికి తెలియచేయడం మంచిది. ఇక్కడున్న మంచి భక్తుడు దేవుడి యందే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డగా మనకున్న అబ్రహాం పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏలియా, ఎలీషాల పట్ల కృప చూపాడు. మనకు ముందున్న అనేక జీవితాలను గర్భఫలంలో కానీ, వారికి ఉన్న కుటుంబ విషయాల్లో కానీ, వారికి ఉన్న సంపద కానీ, ఆస్తి కానీ ప్రతి దాన్ని కూడా నూరంతలుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అదే విశ్వాసంతో, నిరీక్షణతో ఈరోజు నీకు ఏ పరిస్థితులు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి దాన్ని దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన సమర్థుడు. కనుక కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, నలిగిపోవద్దు, దేనిని బట్టి నీరసిల్లిపోవద్దు. నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. విడుదల విజయం ఇస్తూ నిన్ను లేవనెత్తబోతున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము ఇస్తున్నావు ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం వారు సొంతం చేసుకుంటున్నారో వారి పట్ల ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పులను నడిపించండి. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, ఇక జీవితం ఎందుకు అనుకునే పరిస్థితిలో ఆ బిడ్డలందరూ కూడా లేవనెత్తండి. బ్రతుకునిచ్చి ఆశీర్వాద పదంలో నడిపించండి. నీ ఘనకార్యాలు జరిగించండి. వారి నిరీక్షణ, వారి విశ్వాసం, వారి ఓర్పు, వారి సహనం, వారి విశ్వాసాన్ని అన్ని రీతిలుగా ఘనపరిచి బహు గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించండి. అక్కర్లు, అవసరతలన్నీ నీవు పొందిన దెబ్బలు, నీవు చిందించిన రక్తం వలన విడుదల, విమోచన ప్రతి ఒక్కరికి దయచేస్తూ విశ్వాస వీరులుగా, అద్భుతంగా, ఆశీర్వాదానికి అర్హులుగా వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదింప చేయమని, ఈ వాగ్దానం అనేకులకు దీవెనకరంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డల వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. 10 మందికి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.